ఇవాళనైతే ఫిబ్రవరి 1 ఇవాళ మా అక్క బర్త్డే. ఇవాళ శనివారం. ఇక మళ్ళీ నాదేమో శుక్రవారం వస్తుంది 28. ఇగో అదైతే ఇంకా ఇవ్వలే. అక్క హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఎప్పుడైతే బర్త్డే అని కింద 7 దాకా అంటావా? మా ఇంటికాడనేమో మా అమ్మమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు ఇవ్వలేదు, ఒక్కదాన్నే ఉన్నా. ఇక మళ్ళా నాకు కొంచెం జ్వరం వచ్చింది. నాకే జ్వరం వచ్చిందంటే సాధ్యాన్ని పాడానికి ఇక ఇవ్వలేదు. ఇంటికాడ అన్ని పనులు నేను వేసుకుంటా అవుతాండి. ఇప్పుడే బోల్దైనా బట్టలు తీసిన ఇల్లాకి రుట్టి అయిపోద్ది. అన్నం ఉంది, కొద్దిగా అన్నింది, టమాటా కూర ఉంది. ఇక మా మమ్మీ ఒక్క పొద్దే వస్తుందట, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి. అయితే ఇక మా అక్కళ్ళు 1,00,000 పెట్టి వెళ్ళు గంగా స్నానానికి అని. ఏమన్నమాట ఇక ఏంటి ఫోన్ చేసి పుల్ల టక్కన పోయి టక్కన పోయి అన్నది. ఇదే కదా తెమ్మది. తీసుకో ఏంటిది చూడు. పుల్లకు బొత్త చల్ల పడుతుంది, పోయి కడుపు చల్లగా ఉండాలని కారపట్టి కాదు సత్క. ఫస్ట్ అటు ఒకటి చీటింగ్ కొద్ది నార్మల్గా ఒక గిఫ్ట్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఒకటి అటు ఇస్తావా? ఉత్తగా అట్లా ఏదో ఒకటి ఇచ్చి ఇంకో కవర్ వేరే కవర్ ఏమన్నా మరి బాక్స్లో ఏమన్నా ఉన్నాయి? సెల్ బాక్స్ ఉంటే సెల్ బాక్స్లో ఏమన్నా పాపం సెల్ అంటే ఆశపడదా? దానికి లేనే లేదా సెల్? అయ్యో నిజంగానే మరి మేము అట్లనే అనుకున్నాం. సెల్ అంటే మరి అందరికి పోతే ఏమన్నా కానీ చిన్నది 7,000 8,000 చిన్న సెల్ ఇస్తా అని మేము ప్లాన్ వేసుకున్నాం. కాకపోతే ఇక మా అమ్మమ్మ అందుకోసం అసలు ఇక అలా కొంచెం పనులన్నీ తీరుపుతా అని అనుకుంటున్నా. కానీ ఎంటి వాళ్ళు ఘోరంగా కూసిపోతాను ఎట్లా ఎప్పుడు తెచ్చినా కాదు ఒక షార్ట్ ఆట స్టిక్కర్ తెచ్చినావా? స్టిక్కర్ లేదా? లేదు. రెండు వేరు వేరు కవర్లేదు. ఇది ఒక్కడే తేడా చాలు, రెండు ఇవ్వేదే వాళ్ళే. పోతానా వచ్చి పైసలు ఇచ్చిపోవు. అక్కడ పైసలు లేవు, ఫోన్ పేలు ఉన్నాయి. లక్కి పోతుంది కదా కాదు, 10 రూపాయలు ఇచ్చిపో. వాళ్ళు అన్నీ ఉంటే మంచిగా ఉంది. సూపర్. ఒక్కదాన్నే ఉన్నా అటు ఇటుకి మస్తు గోస్ అవుతుంది. హాయ్ అందరికీ. ఇన్ని రోజులైతే నాకు మస్తు ప్రాబ్లమ్స్ ఉండే, కాకపోతే ఇప్పుడు ఒక్కటి కూడా లేవు, అన్నీ సాల్వ్ అయినాయి. అది ఎట్లా అంటే ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం ద్వారా అంటే స్త్రీ పురుషులకు ఎలాంటి సమస్యలు ఉన్నా 100% అయితే రిజల్ట్ అనేది అయితే ఉంటుంది. అంటే ప్రేమ సమస్యలే కావచ్చు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, అట్లా ఏ ఉన్నా కూడా 9182111077 నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే ఫోన్ ద్వారానే మీకైతే జ్యోతిషం అనేది అయితే చెప్తారు. జీవితంలో ప్రతి ఒక్క సమస్యకైతే గురువుగారి దగ్గరనైతే పరిష్కారం అనేది అయితే ఉన్నది. ఈ గురువుగారి ద్వారానైతే ఎంతో మంది లాభ పొందిర్రు. అంటే రియల్ ఎస్టేట్ కావచ్చు, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయానం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోజనాలకు నివారణ, ఇవన్నిటికైతే పరిష్కారం అనేది అయితే గురువుగారు అయితే చెప్పిర్రు. 9182111077 నెంబర్కి అయితే మీరు ఒకసారి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యకు పరిష్కారం అనేది అయితే తెలుసుకోండి. ఎటు పోతావు? కాదు, మీ మమ్మీకి ఏం గిఫ్ట్ ఇస్తాను? ఇయ్యవా? ఏమిస్తారు? ఏమని ఇష్టం ఏమన్నా చెప్తే ఏమని ఇష్టం. ఏమిస్తావు చెప్పు. చాక్లెట్. అగ మీ అమ్మ తందట. ఎందుకు? అయ్యో గట్ల నువ్వు తాక్కుంటాను. బాగుంటావా? బాగుంటా? బుద్ధి పెళ్ళి పోయిందన్న. సరే చప్పుడేకుండా అన్న నవ్వద్దు. పిజ్జాలకు నా బుద్ధి అవుతాను.
హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ. మంచిగా దచ్చలేదా? టెంపుల్ కి ఎర్రాడే అమ్మతోడు. నేను కాళ్ళ కేక్ తెచ్చుకోవాలి. నేను కిలో కేక్ తెమ్మని పైసలు కొడతా, నువ్వేది అర్ధ కిలో తెచ్చినావు. అడ కిలో అయితే టైం పడుతుంది అట. ఆహా చేసిన రెడీలో లేకుండా అయితే వీళ్ళు పొద్దుగాల వేర్రు, నాకు జ్వరం వచ్చింది. మరి అయ్యో పాప మా చెల్లె ఒక్కతే ఉంది, మేము తొందర పోతామన్న ముచ్చట్లయితే ఇళ్ళకి లేదు. ఎప్పుడు అవేంది ఇక పాపం ఇక బర్త్డే అని ఏం అనలేకపోతాను. ఇక బర్త్డే ఏమైనా పొల్లేసినా ఏమిటా పాటి మాకడైతే టమాటా పులుసు అండింది, టమాటా ఫ్రై కూడా కాదు. మరి పులుసు కదా బాబా, పులుసు కదా ఇవాళ మనం ఏం కూర ఫ్రై 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 చూపిస్తా గంజులా. అర్ధ కిలో కేక్ పట్టుకొని వచ్చారు. ఇదైతే ఏ కూల్ కేక్ అనే ఏదో ఓపెన్ చేసి చూద్దాం కేక్ ఎట్లా. మా కలిసిన వస్తున్నా నేను తెచ్చుకున్నాను. 500 కొట్టినా వీళ్ళకైతే 500 నాకు రిటర్న్ కొట్టు. కొట్టినావా? నేను అట్లా జోక్ అన్నా. సరిపట్టుకున్నా తింటాం. నువ్వు ఎటు పోయినావురా? అటు పోయినావా? నాకేం కొనుకొచ్చినావు? అయ్యా ఇద్దా ఇయ్యి. హ్యాపీ బర్త్డే వాళ్ళది అంటే అమ్మదా? ఆగో కూల్ కేకే కదా, కూల్ కేక్ కాదు నార్మలేనా? వస్తుంది. ఇది ఎన్న బర్త్డే ఇది? నాది 23 22 ఇయర్స్. 23 కావచ్చు. ఇద్దరు పొరగాలు పుట్టి, ఈ ఒక్కవే ఈ ఒక్కవే ఇద్దరు. మా రవీంద్ర బాబుకి ఇచ్చి చేసినాం. ఏం చేయమంటాం? పీసా మా కై అంటే మా చెల్లి కొంచెం కుక్క లెక్క కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇక మాకనేది ఇంకా పెద్ద రిలేషన్ ఆ కుక్క. సరిపోయారు ఇద్దరు. సైలెంట్ గా ఉన్నా. అది ఎప్పుడన్నా వరినప్పుడు నిజ స్వరూపం మొత్తం మీకు వీడియో వేసి బాగా చూపిస్తా. ఇక్కడనైతే చెద్దర్ తోటి డెకరేషన్ అన్నమాట. ఏందక్క ఏమంటావు? బర్త్డే చేసుకున్నా అంటున్నా. అంటే చేసుకోవద్దేంది మరి? మస్తుంది చీర. ఇప్పుడే ఆడుతున్నావా? ఇలా మన అక్క బర్త్డే తెలుసా? నాకు తెలియదు. హ్యాపీ బర్త్డే టు యు. కేక్ మీద అంత వాడే, కేక్ మీద అంత వాడుతాండే. కేక్ నాశనం. మాకు పొద్దుగాల నుంచి లేదంటే ప్రీ ప్లాన్ అనేది అసలు ఏం లేదు. ఇట్లా వీడియో కూడా తీయకపోతుందని శ్రీవాళ్ళు ఉండి అన్నారు కదా వీడియో తీసుకుంటే అయిపోవు కదా అన్న తర్వాత ఇక ఇదంతా మొదలు పెట్టుకున్నాం. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఈ సంవత్సరం తోటి మా అక్కకి 22 సంవత్సరాలు అయిపోయినాయి. 23వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. మా అక్కకి 23 సంవత్సరాలట. 10 సంవత్సరాల బిడ్డ ఉంది. నీకెన్ని సంవత్సరాలు రా? 5 సంవత్సరాలే. 5 సంవత్సరాలు ఎక్స్ట్రా చెప్పిన నేను. హ్యాపీ బర్త్డేనే అక్క. థ్యాంక్ యూ. బర్త్డే అనేది కేక్ అయితే తింటది. చూసావా? నువ్వే కానీ నాదట అయిపోయింది. కాదురా ఒకసారి అక్క మా మమ్మీ సార్ నా బర్త్డేకు ఉంగరం చేపిస్తుంది. చెప్పాల బంగారుది. ఇదే వీడియో సాక్ష్యం. చెప్పి బర్త్డే రోజు దాంతో మాట్లాడ నాకు ఒక చిన్న గిఫ్ట్ తెచ్చిన. చిన్నదంటే చిన్నదో పెద్దదో మాకు తోచినందు మేము తెచ్చినాం. ఇక పోయి తెస్తా అంతసేపు ఉండు. హ్యాపీ బర్త్డేనే అక్క. థ్యాంక్ యూ. ఇదైతే మాకైతే మస్తు ఇష్టమో లేదో నాకు తెలియదు, కాకపోతే దానికైతే యూస్ఫుల్. దానికి బాగా యూస్. మేమందరం యూజ్ చేసుకుంటే మాకు కూడా యూజ్ అన్నట్టే. కాకపోతే దానికి యూజ్ అని మంచిగా ఆలోచించి అయితే పట్టుకొని అయితే వచ్చిన. అది ఎట్లా రియాక్ట్ అవుతుందో ఏమో నాకైతే తెలియదు, కానీ నాకైతే ఆ థాట్ అయితే మంచిగా అనిపించింది. అబ్బా భలే, ఈ బర్త్డేకి అయితే భలే ఆలోచన వచ్చింది మంచిగా అనుకున్నా.
తెలుసా మాకెప్పుడు పిలిచిన దానికి చెవులేని రావు 3 సార్లు పిలవాలి అందుకోసం దానికే తై పట్టుకొని వచ్చిన పాపం ఇది కాదు కానీ బర్త్డే రోజు దాని నేను డిసప్పాయింట్ అయ్యా ఇదేదో ఫన్నీగా తెచ్చిన గంతే ఇక పట్టుకో మళ్ళొత్తా ఒత్తుతన్నా అయితే పెద్ద చాక్లెట్ ఉంటది కదా అది కావచ్చు అని అనుకుంటానా గానీ హ్యాపీ బర్త్డే అక్క పోయిన నువ్వేం ఎక్స్పెక్ట్ చేసినావు చెప్పక్క ఫస్ట్ చాక్లెట్ అనుకున్నా అయ్యో నీకు ఇష్టమాడే ఇష్టమాడే అబ్బా దానికి ఇష్టమాట ఇట్లా తెలుసు తీరే ఇల్లే ఉంది డ్రెస్ మంచిదా నిజం చెప్పాలి వీడియో తీస్తున్నాం అని అబద్ధం కాదు దీనికన్నా ఫస్ట్ డే మంచిగా ఉంది అయ్యో చూడు ఒకటి నా ప్లాన్ ఏంటంటే ఇక మేము రవీంద్రం పొత్తులా ఫోన్ కొందాం అన్నట్టే అనుకున్నా కాకపోతే ఇక అట్లా 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 మంచిగా ఉందా డ్రెస్ నిజం చెప్పు అదే మంచిగా ఉంది ఇసోండి 10 పొట్లాలు ఎత్తాయి నచ్చలే మంచిగా ఉంది మరి ఎందుకు దేనికి నీదే నచ్చింది అంటే పన్ను అదే ఉంది అంటే పండు కోసం చెప్తాను ఇలా మాక చికెన్ అండలే ఏం అండలే నేను ఇలా తలకాయ కూర తెప్పిస్తా అనుకున్నా ఇక పాపం పొల్లకి ఇష్టం అని తలకాయ కూర తెప్పిస్తా అనుకున్నా లేదు అంటే రెస్టారెంట్ కన్నా అది పోదాం అనుకున్నా వీళ్ళు ఏం చేసి పొద్దుగాలనే 1,00,000 పెట్టి వేళ్ళు ఇక సరే వచ్చే వరకు తలకాయ కూర అండి పెడతా అంటే ఇలా శనివారం అది తినది అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది అందుకోసమే తెప్పియని ఏడమని మా అక్క ఇలా వీడియో ఎంత ఘోరంగా యాక్షన్ చేస్తుందో అది శనివారం తింటది కాదు అది చెప్పాక నేను తింటాను ఎట్లా చెప్పంట అది శనివారం తింటది అది ఏమంటదో చూస్తా అంటే ఏం రియాక్షన్ కూడా అంగిస్తలేదు అబ్బా శనివారం తింటది కానీ ఎందుకంటే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను రోజు వీడియోలు చెప్పాను నువ్వు చెప్పు నువ్వు చెప్పు గంటే ఇప్పుడు మా పక్కకుండా నేనే అంతే ఇయ్యలడికైతే ఇది మన ముచ్చట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్ 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 అన్న చెప్తా బాయ్ బాయ్ బర్త్డే విషయం చెప్పిన అందరికి థ్యాంక్ యూ సో మచ్ అంతే అంతే బాయ్ ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే